చిన్నవి అయిన దౌదౌవులనున్న జూచెడి సుధామయుడీతడు. దౌదౌవులనున్న భక్తుల వ్యధల్మరపించునెవండు. ఎవని ఆనచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలమోలె రాలిపడు. కన్నులు చిన్నవి అయిన చూచి దౌదౌవులనున్న భక్తుల వ్యధల్మరిపించునెవండు. గౌరికి నవ్వుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడో వాని మ్రొక్కెదన్. ఇది చదువుతుంటే అది గుర్తొచ్చేస్తుంది, అసలు అది కాబట్టి. అందులో కూడా విశేషం ఏమిటంటే అన్ని జీవులలోకి మీరు ఏనుగు చాలా పెద్దది, జంతువుల్లో ఏనుగు చాలా పెద్దది. సింహము పులి ఏది దాని ముందు సరిపోదు. చాలా పెద్దది ఏదంటే ఏనుగు. కానీ దానికి కళ్ళు చిన్నవి, తోక చిన్నది, చెవులు పెద్దవి, తొడలు పెద్దవి, అన్నీ పెద్దవే. అమెరికా వాళ్ళలాగా కళ్ళు చిన్నవి, అమెరికా వాళ్ళ కళ్ళు కూడా పెద్దవి. సరే, తోకలు ఎలాగో పెద్దవే, అందుకే కళ్ళు చిన్నవి. ఎందుకని? దాని కంట్లో కుంభాకార కటకం ఉంటుంది. అలా ఏదైనా చూస్తే ఎదురుగా ఎలకుందనుకోండి, ఇలా ఉంటుంటే దానికి అది ఏనుగులా కనపడుతుంది. అమ్మమ్మో అని కొంచెం భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. అది నిజంగా దాన్ని ఎలకలా కనపడుతుంది, తొక్కుతుంది. ఇంత పెద్ద ఏనుక్కి ఎదురు జంతువులన్నీ కూడా పెద్దగా కనపడకపోతే అడవి మొత్తం నాశనం చేసేస్తుంది. అందుకని భగవంతుడు దానికి ఆ లక్షణం పెట్టి ఒక బలహీనత, లేకపోతే కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకు అన్నట్టుగా ఏదో ఒక బలహీనత పెట్టకపోతే ఆ జంతువు తినేస్తుంది. అందుకే భగవంతుడు మనుషుల్లో కూడా చూడండి, బాగా నాకు డబ్బు ఉంది అనేవాడికి ఒక వ్యాధి పెడతాడు. ఆ వ్యాధికి సరిపోతుంది ఆ డబ్బు అంతా. నాకు పెద్ద బలగా ఉందండి, నేను ఫోన్ చేయగానే 100 మంది వస్తారండి అంటాడు. వాడు ఫోన్ పని చేయకుండా చేస్తాడు భగవంతుడు. ఇప్పుడు ఎవడొస్తాడో, బిల్లు కూడా వస్తాడు, ఎవడు రాడు. అంతే. అలా ఏదో ఒకటి పెడతారండి. నాకు ఏదో ఉందని గర్వించామంటే ఏదో ఒకటి పెట్టేస్తారు వెంటనే. ఏమీ లేదురా అబ్బాయి, ఎవరికి బలిచక్రవర్తి గర్వం ఆగలేదు, వెర్రివాడా నీ గర్వం ఏమవుతుంది ఇక్కడ. అదే ప్రతి వాడికి ఏదో ఒకటి పెట్టడమే. ఏనుగుకి కన్నులు చిన్నవి అయినా, వినాయకుడు కన్నులు చిన్నవి అయినా మరి ఏనుగు ముఖం కావడం వల్ల దౌదౌవులనున్న భక్తుల వ్యధల్ తొలగించునివ్వండు. అంత చిన్న కళ్ళతో కూడా ఆయన దూర సుదూర ప్రాంతాల్లో, లక్షల మైళ్ళ దూరంలో, అనంత లోకాలలో ఉన్న భక్తులు ఎక్కడ ఎవరు గుడిసెలో ప్రార్థన చేస్తున్నా సరే గుడిలో ఉన్న దేవుడుగా ప్రత్యక్షమై కరుణిస్తున్నాడే. కళ్ళు చిన్నవైతే ఏమండి, చూపు పెద్దది కావాలి. కానీ కళ్ళు పెద్దవైతే ఏమిటండి, బుద్ధి వంకరైనప్పుడు. కళ్ళు చిన్నవైనా పర్వాలా, చూపు విశాలం కావాలి. అంచేత కన్నులు చిన్నవి అయిన చూచి దౌదౌవులనున్న భక్తుల వ్యధల్ మరిపించునెవండు. ఎంత దూరంలో ఉన్న భక్తుల వ్యధలైనా మరిపిస్తాడా మహానుభావుడు. గౌరికి నవ్వుల పంట ఎవ్వడు. విద్యార్థులు, పిల్లలు గ్రహించాల్సిన విషయం, గౌరీదేవి వినాయకుడిని చూడగానే ఆనందంగా నవ్వుతుంది. మా అబ్బాయి మా బంగారు కొండ. ఏ తల్లినా నవ్వుతుంది. అందులో విశేషం ఏమిటండి అంటే తల్లిదండ్రుల్ని ఆనందింపజేసే పనులే ఆయన చేశాడు. విద్యార్థులు, పిల్లలు గ్రహించాలి. తల్లిదండ్రులు ఆనందించడం కంటే మన జీవితానికి లక్ష్యం వేరే ఏదీ లేదు. నేను ఇంజనీర్ అవుతా, డాక్టర్ అవుతా, అదవుతా ఇదవుతా అనకూడదు. ఈ మధ్యన పాఠశాలల్లో వాట్ యు వాంట్ టు బీ అని ఒకటి పెడుతూ ఉంటాను. నువ్వేమవదలుచుకున్నావంటే నేను మా తల్లిదండ్రుల్ని ఆనందింపజేస్తాను, అది నా జీవిత లక్ష్యం అని చెప్పండి. ఇంకేం అక్కర్లేదు వేరే. వాళ్ళు ఏ పని చేస్తే వాళ్ళు ఆనందిస్తారో అది చేయడమే, ఏది వాళ్ళు బాధపడతారో అది చేయకుండా ఉండడమే. ఏ తల్లిదండ్రులు లోకంలో బిడ్డలు దొంగతనాలు చేయాలని, వంకర పనులు చేయాలని కోరుకోరు. అలా కోరుకుంటే వారు తల్లిదండ్రులు కాదు. ఈ లక్ష్యం చాలదా వినాయకుడు కదే. అందుకే ఆయన భూప్రదక్షిణం చేసిన వారికి గణాధిపత్యం ఇస్తాను అంటే, కుమారస్వామి నెమలి వాహనం ఉంది కదా అని శుభ్రంగా నిండా పెట్రోల్ కొట్టించుకుని రెక్కల బాగా ఎగిరేలా చేసి బోయింగ్ 787 విమానం వేసుకుని ఎగిరాడు ఆయన. 303 తీర్థాలు తిరిగేద్దామని. అది అక్కడ కుమారస్వామిని తక్కువ చేయడం, వినాయకుడిని ఎక్కువ చేయడం కాదు. భౌతికమైన ప్రయత్నానికి, నైతికమైన ప్రయత్నానికి ఉండే తేడాన్ని తెలియజేయడమే ఈ కథలో సారాంశం. అంతేగాని కుమారస్వామిని ఏదో తక్కువ వాడిని చేయకూడదు. కథ ఉద్దేశం అది కాదు. ఏదో కథలో లక్ష్మీదేవికి గౌరీదేవికి సంవాదం జరిగింది, లక్ష్మీదేవి ఏదో ఆక్షేపణ చేస్తే గౌరీదేవి సమాధానం చెప్పింది అంటారు. అంటే లక్ష్మీదేవి ఏమన్నా తక్కువ? ఆ విషయం అర్థం కావడం కోసం ఆవిడ అలా మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడేస్తారు అంతే.